ఈ కార్తీక మాసానికి గొప్ప విశిష్టత అనేటువంటిది ఎందుకు వచ్చిందనంటే, ఈ మాసములో స్నాన దాన జప హోమ అర్చన అభిషేకాదులు ఎవరైతే మానవులు నిరంతరం చేస్తూ ఉంటుంటారో వాళ్ళకి పరమేశ్వరుడు తరగనటువంటి ఆస్తి ఐశ్వర్యాన్ని ఇచ్చి అంతిమున శివ సాయుధ్యము పొందుతానని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఈ కేశవుని యొక్క ఆరాధన కూడా ఈ మాసంలోనే ప్రత్యేకంగా చెప్పబడి ఉంది. ముఖ్యంగా తొలి ఏకాదశి అనుకునేటువంటిది విష్ణువు యోగనిద్రలోకి వెళ్ళేటువంటి రోజు. అటువంటి యోగనిద్రలో వెళ్ళినటువంటి విష్ణువు ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజునే నిద్ర నుండి మేల్కొంటాడు. కాబట్టి దీన్ని ఉత్థాన ఏకాదశి అని చెప్పడం. ఆ తదనంతరం తులసి కళ్యాణం జరిపించేటువంటి పండుగ వాతావరణంగా చిలుకు ద్వాదశి రోజున తులసి కళ్యాణం జరుగుతుంది. ఇలా అనేక విధాలుగా ఉన్నటువంటి కార్తీక మాసము చాలా గొప్పదైనటువంటి మాసంగా చెప్పబడి ఉంది. దీంతో పాటుగా ఈ కార్తీక మాసంలో సోమవారములు అనేటువంటిది కూడా చాలా విశిష్టమైనటువంటిది. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో అంటే ఆహారం జీర్ణమవ్వడం అనేటువంటిది కాలానికి అనుగుణంగా జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది ప్రతి మానవుడికి. కాబట్టి నక్తవ్రతం అనేటువంటిది ఈ యొక్క కార్తీక మాసంలో చెప్పబడింది. ఉపవాసము అంటే సూర్యోదయం ప్రభృతి సూర్యాస్తమయం వరకు కూడా ఎటువంటి ఆహారములు భుజించకుండా తదనంతరం నక్షత్ర దర్శనం చేసుకొని ఫలాహారముతో భోజనం చేయడం అనేటువంటిది మాసమంతా చేసేటువంటిది ఉపవాస నియమ వ్రతం. ఇక నక్తవ్రతం అనేటువంటిది ఉంది. ఇదే విధంగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా ఈ యొక్క ఎటువంటి ఆహారము భుజించకుండా ఉండి రాత్రిపూట భోజనం చేసేటువంటిది నక్తవ్రతం. ఇలా అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి మధ్యాహ్నం పూట భోజనం చేసి ఉండి రాత్రిపూట ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉండేటువంటి విధానం కూడా మనకు చెప్పబడినటువంటిది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సంబంధించినటువంటి ఉపవాస నియమాలు అనేకంగా ఉన్నాయి. మధ్యస్థంగా చెప్పుకునేటువంటిది కూడా మనకు చెప్పబడి ఉంది. కాబట్టి ఈ ప్రధానంగా ఉపవాస నియమాన్ని పాటించడం ఈ యొక్క కార్తీక మాసంలో చెప్పబడినటువంటి ప్రధానమైనటువంటిది. అంతేకాకుండా వీక్షించేటువంటి జై హిందూ ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ కార్తీక మాసంలో అరుదైనటువంటి నియమాలు పాటించాలి. ఎటువంటి నియమాలు పాటించాలి అని అంటే, ప్రధానంగా మానవుడు అన్నటువంటి వాళ్ళు అంటే స్త్రీ పురుష భేదం లేకుండా మద్యపాన మాంసాహార భోజనానికి దూరంగా ఉండాలి. శాకాహారమే భుజించడం. అలాగే దాంపత్యం కూడదు. బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. ధూమపానము మద్యపానము మాంసాహారము పూర్తిగా నిషేధం చేసుకోవాలి. ఇక తదనంతరం ఎల్లప్పుడూ కూడా ప్రశాంత వదనంతో ఉండాలి. విష్ణువుని ఆరాధించేవాళ్ళు విష్ణునామస్మరణంగా నారాయణాయ నమః అనుకుంటూ, శివుని ఆరాధించేవాళ్ళు శివనామస్మరణలో భాగంగా శివాయ నమః అంటూ ఆరాధన చేసుకునేటువంటి విధానము ఇవన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. అమ్మవారు ఇష్టమైనటువంటి వాళ్ళు శ్రీమాత్రే నమః అనుకుంటూ ఆరాధన చేస్తూ ఉండాలి. వీక్షించేటువంటి జై హిందూ ప్రేక్షకులకి గమనిక, కార్తీక మాసం అంటేనే మహాపుణ్యమాసం. కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో మహామహిమాన్వితమైనటువంటి కాశీక్షేత్రములో నవంబర్ 5వ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా మీ జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలిమాల మీకు ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.